చాలామంది దేవుని దృష్టికి నీతిమంతులుగా మన సమయ పాలన అనేది సరిగా చూసుకోం. నీ పర్సనల్ లైఫ్లో యాజ్ ఎ బిలీవర్గా, ఒక నీతిమంతుడిగా, క్రీస్తు రక్తముతో కడగబడి కనబడినటువంటి దేవుని బిడ్డగా నీ 24 గంటలు ఎలా గడుపుతున్నావు? దేవుని దృష్టికి నోవా తాను బ్రతికిన కాలములో దేవుని దృష్టికి తన్ను తాను కనబరుచుకున్నాడు. అందుకని ఏం జరిగింది? తన కాళ్ళ కింద నాశనం ఉంది, జలప్రలయం ఉంది. తాను మాత్రం నాశనం పైన హాయిగా ఉన్నాడు. దేవుని శాపం పైన ఇతడు చలామణి అవుతూ ఉన్నాడు, అలలు ఊగుతున్నట్లుగా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మీరు చదవగలిగితే, ఆది యందు దేవుడు ఆత్మస్వరూపుడై నీళ్లపైన జలములపైన అల్లాడుచుండెను అని ఉంటుంది. ఇప్పుడు నోవా జలముల పైన అల్లాడుచూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుని నీతి, దేవుని ఆత్మ అతనిలో ఉన్నది. ఇప్పుడు నీళ్లపైన అల్లాడుచున్న కుటుంబం ఆత్మ కలిగిన కుటుంబం, దేవుని నీతి కలిగిన కుటుంబం, దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్న కుటుంబం. ఇప్పుడు జలముల పైన అల్లాడుచున్నది నోవా ఒక్కడే కాదు సుమా, కుటుంబం మొత్తం ఆత్మ కలిగిన కుటుంబముగా జలముల పైన అల్లాడుతున్నది. సిస్టర్స్, ఒకసారి మీరు వినాలి. నువ్వు మాత్రమే ముసుకేసుకొని కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేసుకొని వెళ్ళిపోతే తగదు. నీ భర్త వస్తున్నాడో లేదో నువ్వు చూసుకోవాలి, నీ పిల్లలు వస్తున్నారో లేదో మీరు చూసుకోవాలి. నేను నీతిమంతురాలి సార్, నన్ను దేవుడు రక్షించాడు సార్, నా పిల్లలు మారలేదు సార్ అని సింపుల్గా డైలాగ్ కొట్టి పాస్టర్లతో ప్రార్థన చేయించుకుంటే కుదరదు. యూ షుడ్ ట్రై టు ప్రే ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ఈ భాగములో నీతిమంతుడుగా దేవుడికి తన్ను తాను కనబరుచుకున్నాడు. దానికి కారణం చేత ఏం జరిగింది? కుటుంబం అంతా జలముల పైన హాయిగా ప్రశాంతంగా దేవుడు నివసించినట్లుగా నివసిస్తున్నారు వాళ్ళు.